విద్యార్థులందరికీ శుభోదయం. ఈరోజు 6వ తరగతి తెలుగు వాచకంలోని 2వ పాఠం స్నేహబంధం గురించి మనం తెలుసుకోబోతున్నాం. పాఠం చెప్పుకోవడానికి ముందుగా బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి అని మనకి ఇక్కడ 10వ పేజ్ నెంబర్లో మనకి ఒక చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరందరూ మీ తెలుగు వాచకంలో ఆ చిత్రాన్ని బాగా గమనించండి. కింద వాళ్ళు ప్రశ్నలు అడిగినట్లుగా మనం సమాధానాలు చెప్పాలి. మొదటి ప్రశ్న, బొమ్మలో ఎవరెవరున్నారు? మీకు ఎవరు కనిపిస్తూ ఉన్నారు? జాగ్రత్తగా పరిశీలించండి. బొమ్మలో ఉపాధ్యాయురాలు, 4 విద్యార్థులు ఉన్నారు. కొందరు విద్యార్థులు పాఠశాలలోకి వెళుతూ ఉన్నారు. మనకు వెనక వైపు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. రెండో ప్రశ్న, ఆ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఊహించండి. బొమ్మలో ఉన్న పిల్లలు తమ ఉపాధ్యాయురాలు చెప్పిన మంచి మాటలు విని తమలో ఒక విద్యార్థికి డబ్బు సాయం చేస్తున్నారు. వారు ఆ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. చూడండి, వాళ్ళ చేతుల్లో డబ్బులు ఉన్నాయి. ఒక విద్యార్థి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఆ అబ్బాయికి ఇవ్వడానికి తీసుకొని వచ్చారు. చూడండి. మూడవ ప్రశ్న, పై బొమ్మను చూస్తే మీకు ఏ భావన కలుగుతుంది? పై బొమ్మను చూస్తే విద్యార్థులు తమ గురువుల మాటలు వినాలని, తమ దగ్గరున్న వాటిని ఇతరులతో పంచుకోవాలని తెలుస్తుంది. పిల్లలు తమ దగ్గర ఏమున్నా పక్క వాళ్ళతో పంచుకోవడంలో ఆనందం ఉంటుంది. చూశారు కదా, ఈ చిత్రాన్ని చూశారు. ఇక్కడ మనకు అడిగిన ప్రశ్నలకు కూడా మీరు చక్కగా ఆలోచించి చెప్పగలిగారు. మనం చెప్పాలి అంటే, మనం చెప్పే వారంగా ఉండాలి అంటే ముందు ఆ పనులు మనం చెయ్యగలిగిన వాళ్ళగా ఉండాలి. మనం ఆ పనులు చేసినప్పుడే టక్కును మనకి అలా చెప్పే ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. ఈ పాఠం విన్న తర్వాత విద్యార్థుల్లో అభివృద్ధి చెందవలసిన సామర్థ్యాలు ఏంటంటే, స్నేహం అనేది ఏంటి, స్నేహం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటారు. స్నేహితుల మధ్య ఐక్యత కలిగి ఉండడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకుంటారు. తర్వాత ఆపద వచ్చినప్పుడు భయపడకుండా ఉపాయంతో వాళ్ళకి సంభవించినటువంటి అపాయాన్ని ఏ విధంగా తప్పించుకోవాలో తెలుసుకుంటారు. ఇంకా కొత్త పదాలు, కీలకమైన పదాలు, వ్యాకరణాంశాలు నేర్చుకుంటారు. సొంత మాటల్లో కథలు, మీకు తెలిసిన ఏవైనా జంతువుల గురించి కానీ స్నేహం గురించి కానీ కథలు సొంత మాటల్లో రాయగలుగుతారు. ఇంకా అంతకంటే ముఖ్యమైనది, మూగజీవులను హింసించరాదు, జీవకారుణ్యాన్ని మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని ప్రాధాన్యంగా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. మరి పాఠం మొదలు పెట్టేటప్పుడు పాఠం యొక్క ఉద్దేశం తెలుసుకుందామా? పాఠం యొక్క ఉద్దేశం, స్నేహం అనేది చాలా విలువైనది. మంచి మిత్రులతో స్నేహం చేయడం చాలా అవసరం. స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, విద్యార్థులలో స్నేహభావాన్ని చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. సృష్టిలో అన్నింటికన్నా విలువైనది స్నేహం. ఈ స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అంట. కాబట్టి స్నేహం యొక్క విలువలను ఈ చిన్న వయసులోనే మీ హృదయాల్లో ముద్రించడానికి చేసిన ప్రయత్నమే ఈ పాఠాన్ని మీ తరగతి వాళ్ళకి పరిచయం చేయడం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందినది. ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయసూరు తెలుగులోనికి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్యభాగం. కథలంటే పిల్లలందరికీ ఇష్టం కదా. పడుకునేటప్పుడు చందమామ కథలు, చిన్న చిన్న కథలన్నీ కూడా నీతికి సంబంధించినవి, ఇలాంటి కథలన్నీ కూడా నైతిక విలువలను పెంపొందించడానికి ముసలివాళ్ళు, అమ్మమ్మ, తాతయ్య, నాయనమ్మలు, రాత్రుల పూట నిద్రపుచ్చేటప్పుడు అమ్మ నాన్న కూడా మనకి కథలను చెప్తూ ఉంటారు. కథలంటే పిల్లలకి చాలా ఆసక్తి, ఇష్టం. కాబట్టి ఈ యొక్క విష్ణు శర్మ గారు సంస్కృతంలో రచించినటువంటి పంచతంత్రం అనేటటువంటి ఒక చిన్న చిన్న కథల సమాహారమే ఈ యొక్క పంచతంత్రం కథల పుస్తకం. ఆ యొక్క గ్రంథాన్ని అనేక భాషల్లో ముద్రించడం అనేది జరిగింది. ఈ యొక్క విష్ణు శర్మ అనేటటువంటి గురువర్యుడు సంస్కృత భాషలో ఈ గ్రంథాన్ని క్రీస్తు శకం 5వ శతాబ్దంలోనే రచించడం జరిగిందంట. ఇది అనేక చిన్న చిన్న కథలన్నీ కలిపి ఉంటది. ఈ కథలు మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో ఈ విష్ణు శర్మ గారు బోధించడం జరిగింది.
పంచతంత్ర ప్రపంచ సాహిత్యానికి భారతదేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినటువంటి గ్రంథం ఈ పంచతంత్ర కథల పుస్తకం. ఇవన్నీ జంతువుల మధ్య చిన్న చిన్న కథలు, పిల్లలకు ఆసక్తికరంగా ఉండేటటువంటి కథలను కథల రూపంలో మానవ జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను, ధర్మాలను, నీతి సూత్రాలను బోధించే ప్రయత్నమే ఈ యొక్క పంచతంత్ర కథలు. ఇది కథ ప్రక్రియ. కథకి కొన్ని స్వభావాలు ఉంటాయి. అంటే ఏంటది? కథ మనకి ఆకట్టుకునే విధంగా ఉంటుంది, ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. సరళత అంటే సులభంగా అర్థమవుతుంది. పాత్రలకు తగినటువంటి సంభాషణ, క్యారెక్టర్స్కి తగినటువంటి డైలాగ్స్ ఉంటాయి అన్నమాట. అదే కథ. ఇవన్నీ కలిగి ఉంటే దాన్ని కథ అంటారు. మనకి మొదటి పాఠం ఏంటి? అభినందన గేయ ప్రక్రియ. అది అంటే గేయం రూపంలో సులభంగా అర్థమయ్యే రీతిలో గేయం పాడుకోవడానికి లయాత్మకంగా ఉండేదే గేయం. ఇది కథా ప్రక్రియ. ఇప్పుడు ఆ కథను వినడానికి మీరంతా సిద్ధంగా ఉన్నారు కదా? ఎందుకంటే పిల్లలకి కథలంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం ఒక ఆసక్తికరమైనటువంటి కథను తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందుగా ప్రవేశిక. చిత్రంగా, భయపడకు, ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిసావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం అంటూ మంథరకం అన్నది. ఈ మంథరకం ఎవరు? చిత్రాంగుడు ఎవరు? ఈ మాటలను మంథరకం ఎందుకు అనాల్సి వచ్చింది? మొదలైన విషయాలను ఈ పాఠం చదివి తెలుసుకుందాం. కథ చెప్పుకుందామా? ఇప్పుడు భాగం 1, సెక్షన్ 1 చూడండి. ఒక అడవిలో కాకి, ఎలుక, తాబేలు స్నేహంగా ఉండేవి. కాకి పేరు లఘుపతనకం, ఎలుక పేరు హిరణ్యకం, తాబేలు పేరు మంథరకం. ఇవి ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. కాకి, ఎలుక, తాబేలు, వీటికి మళ్ళీ మరో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు ఒక జింక భయంతో పరిగెత్తుతూ ఈ స్నేహితుల దగ్గరికి వచ్చింది. ఆ జింక ఎవరో, ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చిందో ఈ స్నేహితులకు అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని తాబేలు నీటి మడుగులోకి జారుకుంది. ఎలుక కలుగులోకి దూరింది. కాకి చెట్టు మీదకి ఎగిరింది. ఒక కొమ్మ మీద వాలి చుట్టూరా చూసింది. భయపడవలసిన పరిస్థితి ఏమీ లేదని నిశ్చయించుకొని స్నేహితులను బయటికి రమ్మని పిలిచింది కాకి. మడుగులో నుంచి వచ్చిన తాబేలు జింక దగ్గరకు పాకుతూ వెళ్ళింది. ఎలుక కలుగులో నుండి బయటికి వచ్చింది. కాకి నేలపైకి వచ్చి వాలింది. నువ్వెవరివి? ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు? ఎందుకు భయపడుతున్నావు అని తాబేలు జింకను అడిగింది. జింక ఇంకా రొప్పుతూనే ఉన్నది. రొప్పుతూ ఉండడం అంటే పరిగెత్తుకొని వచ్చింది కదా, భయపడుతూ పరిగెత్తుకొని వచ్చింది అంటుంది. ఇప్పుడు రొప్పుతూ ఉంది. ఆయాసం ఉంది, ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చింది. అంతవరకు స్నేహితులుగా ఉన్న వాళ్ళు ఎవరు? కాకి, ఎలుక, తాబేలు. కాకి పేరేంటి? లఘుపతనకం. ఎలుక పేరు హిరణ్యకం. తాబేలు పేరు మంథరకం. మర్చిపోవద్దు. అంతవరకు ముగ్గురు స్నేహంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఈ రోజు కొత్తగా ఎవరు వచ్చారు? జింక వచ్చింది. జింక పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడికి. దాని పేరు చిత్రాంగుడు. ఇప్పుడు ఎందుకు వచ్చిందో చూద్దాం. జింక మెల్లగా గొంతు సవరించుకొని నేను చిత్రాంగుణ్ణి అన్నది. ఒక వేటగాడు నన్ను తరుముకుంటూ రాగా నేను భయపడి ఇటువైపు వచ్చాను. దారి తప్పాను. మీరిక్కడ దేవుడులా కనిపించారు. మీరే నన్ను కాపాడాలి. మీతో కలిసి ఇక్కడే ఉంటాను. మీ స్నేహం నాకు కావాలి, కాదనకండి అని వేడుకున్నది. నన్ను ఒక వేటగాడు వెంటాడుతూ ఉంటే ఆ వేటగాడు నేను తప్పించుకుని మీ దగ్గరికి వచ్చాను. అమ్మయ్య, మీరు నాకు దేవుళ్ళా కనిపించారు. నన్ను పొమ్మని మాత్రం అనకండి మిత్రమా. ఈ రోజు నుంచి నేను కూడా మీతోనే ఉంటాను సోదరా అని చెప్తుంది వాళ్ళకి. అప్పుడు తాబేలు, చిత్రంగా భయపడకు, ఇప్పటి వరకు మేము ముగ్గురం స్నేహితులం. ఇప్పుడు నువ్వు కూడా కలిసావు. నువ్వు కూడా మాతోనే ఉండు. ఒకరికొకరం సహాయపడుతూ కలిసిమెలిసి ఉందాం. ఈ పక్కనున్న పొదే నీ ఇల్లు అనుకో. నీకు కావలసినంత పచ్చిక ఈ చుట్టుపక్కల ఉన్నది. తీయటి మడుగు నీళ్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు. అందరం హాయిగా ఉందాం అన్నది. ఎలుక కాకి కూడా అవునవును అని అన్నాయి. చిత్రాంగుడు ఎంతో సంతోషించాడు. అప్పటి నుండి అవన్నీ స్నేహంగా ఉన్నాయి. ఇప్పుడు అదే అలా బ్రతిమలాడుకోగానే తాబేలేముంది, అయ్యో మిత్రమా, నువ్వు భయపడుకు, నువ్వు ఇక్కడే ఉండు. ఆ కనిపించే పొదని ఇల్లు అనుకో. తాగడానికి మంచి నీళ్ళు మడుగులో ఉన్నాయి, మంచిగా తాగు. నీకు ఏ లోటు ఉండదు. మేమున్నాము అని
తాబేలు చెప్పగానే వెనకున్న స్నేహితులు కూడా అవునవును మిత్రమా, నిజమే మిత్రమా, మాతో పాటు కలిపుండు మిత్రమా అని అవి కూడా అన్నాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఇప్పుడు మీరు పాఠశాలలో కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులు ఉంటారు. పాఠశాలలో కొత్తగా జాయిన్ అయిన విద్యార్థులు వచ్చినప్పుడు, క్లాస్లోకి వచ్చినప్పుడు వాళ్ళు భయపడుతూ అక్కడ వాతావరణం కొత్త కాబట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు పిలిచి మీతో మాట్లాడేంత వరకు వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఆ వచ్చిన వాళ్ళని కలుపుకొని నీ పేరేంటి, నా పేరు సో అండ్ సో అని చెప్పి నీకు ఏ అవసరం ఉన్నా నన్ను అడుగు, వాష్రూమ్స్ అక్కడ ఉన్నాయి, లేదంటే బ్రేక్కి ఈ టైం ఉంటుంది, లంచ్కి ఈ టైం ఉంటుంది, మన స్కూల్ టైమింగ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి పరిచయం చేస్తూ మాట్లాడుతూ వాళ్ళతో కలుపుకోవడానికి చేసే ప్రయత్నం ఉంటూ ఉంటుంది. కొంతమంది అసలు కలుపుకోవడానికే ప్రయత్నాలు చెయ్యరు. అలా ఉన్నప్పుడు వాళ్ళ మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ చూడండి, వచ్చిన జింకని ఎలా కలుపుకొని ఎంత చక్కగా పలకరించి వాళ్ళలో కలుపుకున్నాయో, మనం కూడా మన మధ్యలోకి వచ్చిన కొత్త విద్యార్థుల్ని మనమే పలకరించి, మనమే వాళ్ళకి మంచి వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసి మనలో కలుపుకుంటూ, మంచి చెడ్డలు మంచిగా చెప్తూ, స్కూల్ విశేషాలు, చదువు గురించి అంతా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి మనలో తొందరగా కలిసిపోయి వాళ్ళలో ఉండే భయం అనేది పోతూ ఉంటుంది. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి, ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. తాబేలు కొత్తగా వచ్చిన జింకతో మాట్లాడిన మాటలు విన్నారు కదా, మీరు మీతో కలిసిన కొత్త స్నేహితులతో ఎట్లా మాట్లాడతారో చెప్పండి. ఇక్కడ మరి తాబేలు అలా మాట్లాడింది. మీతో కొత్తగా వచ్చిన స్నేహితులతో ఎలా మాట్లాడతారు? ముందుగా వాళ్ళ పేర్లు వివరాలు అడగాలి. వాళ్ళ భయం, షైనెస్, బిడియం తగ్గేటట్లు స్నేహంగా మాట్లాడాలి. వారి ఇష్టాలు సరదాలు ఏంటో చనువుగా మాట్లాడి తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళలో కూడా ఒక ధైర్యం వస్తుంది అనమాట. అవసరమైతే నీకే అవసరం ఉన్నా మమ్మల్ని అడుగు అని వాళ్ళకు ఒక భరోసాను కలిగించాలి. కలిసిమెలిసి ఉండడం వల్ల కలిగే లాభం ఏంటి? కలిసిమెలిసి ఉంటే ఎప్పుడూ లాభమే ఉంటుంది. ఒకరికి ఆపదొస్తే అందరూ కలిసి ఉపాయంతో ఆలోచించి ఎంతటి కష్టమైనా మనం దాటేయగలం. కాబట్టి ఎప్పుడు కలిసిమెలిసి ఉండాలి. అందుకే కలిసి ఉంటే కలదు సుఖం, ఐకమత్యమే మహాబలం అని చెప్తూ ఉంటారు. భాగం 2. ఒకనాడు పొద్దువాలుతున్న వేళకు తాబేలు, కాకి, ఎలుక ఒక చోటికి చేరాయి. కానీ మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలేదు. మేతకు చూడండి, ఉదయాన్నే జంతువులు, పక్షులు కానీ జంతువులు కానీ వాళ్ళ మేత అంటే వాళ్ళు తినేవి సంపాదించుకోవడానికి వెళ్ళిపోతూ ఉంటాయి. సాయంత్రం అయ్యేసరికి వచ్చేయాలి. కానీ ఆ రోజు ముగ్గురు వచ్చేసారు కానీ జింక రాలేదంట. ఎందుకు రాలేదో తెలియక మిత్రుడి కోసం కలత పడుతున్నాయి. కలత అంటే దిగులు, టెన్షన్ పడుతూ ఉన్నాయి. ఏం చేయాలో తెలియలేదు. త్వరగా చీకటి ముసురుతూ ఉన్నది. ముసరడం అంటే ఇంక చీకటి కమ్ముకుంటుంది. ఇంకా తాబేలు గబగబా పాకి వెళ్ళలేదు. చిత్రాంగుణ్ణి ఎటుపోయి వెతకాలో ఎలుకకు తెలియడం లేదు. కాకి మనసులో తళుక్కున ఒక ఉపాయం మెరిసింది. తళుక్కున అక్కడ గీత గీసుకోండి, ఇలాంటివి మీకు సొంత వాక్యాలు ఇస్తూ ఉంటాయి. తళుక్కున అంటే వెంటనే కాకికి ఒక ఆలోచన వచ్చింది. ఉపాయం అంటే ఆలోచన వచ్చింది. అప్పుడు అది రెక్కలు విప్పింది. చటుక్కున లేచింది. చటుక్కున చూడండి, సొంత వాక్యాలు ఇస్తారు. వెంటనే గబుక్కున పైకి చూసింది. రివ్వున ఎగిరింది. ఎగురుతూ కళ్ళు విప్పార్చి ఇటు అటు చూస్తూనే ఉన్న. కళ్ళు విప్పార్చి అంటే మనం ఏదైనా తీక్షణంగా దగ్గరగా వెతుకుతున్నాడు, ఇంకా చిన్న వస్తువులు కానీ మనకి దొరకలేనప్పుడు కానీ ఇంకా దగ్గరగా కళ్ళు దగ్గరికి పెట్టి కళ్ళు ఇంకా గుడ్లన్నీ ఇంక ఇలా పెట్టి వెతుకుతూ ఉంటాం. అంటే విప్పార్చి వెతకడం అంటే అణువణువు చూస్తూ ఉందన్నమాట. ఒక చోట దాని చూపు నిలిచింది. హఠాత్తుగా కిందికి దిగింది. వలలో చిక్కుకున్న జింకను చూసింది. బయటకు రాలేక అల్లాడిపోతున్న నేస్తాన్ని చూసి దుఃఖించింది. నేస్తము అంటే స్నేహితుడు లేదంటే స్నేహితురాలు, గీత గీసుకోండి. బాధపడింది, దుఃఖించింది అంటే బాధపడింది. చిత్రాంగుడి దగ్గరకు వెళ్ళింది. జింక ఏమైంది? ఇప్పుడు మళ్ళీ వేటగాడి వలలో చిక్కుకుంది. కాకి ఎగిరి వెళ్ళి పైనుంచి చూసింది, అది చిక్కుకుందని చెప్పి బాధపడింది. దగ్గరికి వెళ్ళింది. ఎంత ప్రమాదం జరిగింది చిత్రాంగా, నీలాంటి మంచివాడికి రావలసిన అపాయం కాదు ఇది, కానీ ముందుగా నువ్వు ఈ ఆపద నుంచి బయటపడాలి అన్నది. వెంటనే జింక, ఎలుక ఇక్కడికి వచ్చి ఈ వలను కొరికేస్తే నేను బయటపడతాను అన్నది. అవును, వేటగాడు రాకముందే ఎలుకను తీసుకురావాలి, నువ్వు బయటపడాలి, నేను ఇప్పుడే పోయి ఎలుక నేస్తాన్ని తీసుకొస్తాను అని వెంటనే ఎగిరిపోయింది కాకి. చిత్రాంగుడు ఎక్కువసేపు ఎదురు చూసే అవసరం లేకుండానే లఘుపతనకం తిరిగి వచ్చి వాళ్ళ దగ్గర వాలింది. దాని వీపు మీద నుండి హిరణ్యకం గబుక్కుని కిందికి ఉరికి వాళ్ళ తాళ్లు కొరికింది. ఒకవైపు తాళ్లు కొరకగానే జింక బయటికి వచ్చింది. ఇక్కడ లఘుపతనం అంటే కాకి అని మర్చిపోవద్దు, హిరణ్యకం అంటే ఎలుక అని మర్చిపోవద్దు.
ఇప్పుడు వెంటనే జింక ఏమని చెప్పింది, నీకెంత కష్టం వచ్చింది మిత్రమా అని కాకనగానే, నువ్వు వెంటనే మన ఎలుకని తీసుకొని వస్తే ఎలుక తాళ్ళు కొరికేస్తుంది, వల తాళ్ళు, నేను బయటకు వచ్చేయచ్చు అని చెప్పగానే వెంటనే రివ్వున కాకి వెళ్ళి రెక్కల మీద ఎలుకను కూర్చోబెట్టుకొని తీసుకొచ్చింది. టక్కుని దిగి వెంటనే తాళ్ళు కొరికేసింది, జింక బయటకు వచ్చేసింది. సంతోషంగా స్నేహితుల ముగ్గురు తిరుగు ప్రయాణం సాగించారు. ఇంత పెద్ద ఆపదలో నువ్వెందుకు చిక్కుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా అన్నది ఎలుక. అయ్యో జింక, మొన్ననే కదా ఒక కష్టం నుంచి బయటపడ్డావు, జాగ్రత్తగా ఉండాలి కదా మిత్రమా, ఎందుకు ఇంత ఆపదలో చిక్కుకున్నావు అని ఎలుక అన్నది. అనగానే ఆ మాటకు జింక, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కప్పుడు అపాయం తప్పదు మిత్రమా, నా జీవితంలో ఇంతవరకు ఎన్నో అపాయాలు వచ్చాయి. నాకు 6 నెలల వయసు ఉన్నప్పుడు ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. జింక ఏం చెప్తుంది, అయ్యో ఎలుక మిత్రమా, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కొక్కసారి అపాయాలు తప్పవు. చూడండి, డ్రైవింగ్ చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళుతూ ఉన్నా ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళు ర్యాష్గా వచ్చేయడాన్ని, మన వెనక వాళ్ళు ర్యాష్గా రావడాన్ని కూడా మనకి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటి, ప్రమాదాన్ని మనము ఊహించలేము అని చెప్తుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి ప్రమాదాలు తప్పవు మిత్రమా. ఒకసారి ఏమైంది తెలుసా, నేను 6 నెలల వయసున్నప్పుడు ఇలా జరిగింది, నాకు ఒక అపాయం వచ్చింది అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. ఆమె చిన్నప్పుడు, ఆమె చైల్డ్హుడ్ లో 6 months బేబీగా ఉన్నప్పుడు ఏం జరిగిందో చెప్తుంది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం చేసుకోండి. జింక మిగిలిన మిత్రులకి చెప్తుంది, జింకకి 6 నెలలు ఉన్నప్పుడు ఏం జరిగిందో చెప్తుంది. చూడండి ఇక్కడ ఏం చెప్పిందో చూద్దాం. ఒక వేటగాడి ఉచ్చులో చిక్కుకున్నాను. వాడు నన్ను ఆ దేశపు రాజకుమారునికి కానుకగా ఇచ్చాడు. నేను ఎప్పుడైతే వేటగాడి వలలో చిక్కుకున్నానో, జింక కదా అందంగా ఉంటుంది కదా, చిన్న పిల్ల కదా, రాకుమారుడికి కానుకగా ఇచ్చాడంట, గిఫ్ట్ గా ఇచ్చాడంట. ఆ వేటగాడు తీసుకుని వెళ్ళి, మీ అంతఃపురంలో పెంచుకోండి జింకనే అని. రాజుగారి కోటలో నన్నందరూ ముద్దు చేసేవారు, నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నేను నా ఇష్టం వచ్చిన చోటుకి తిరిగేదాన్ని. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు పక్కన కూర్చొని వినేదాన్ని. నేను కూడా వాళ్ళలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేసేదాన్ని. 6 నెలలు ఉన్నప్పుడు వేటగాడు నన్ను బంధించాడు, రాకుమారుడికి కానుకగా ఇచ్చాడు. వాళ్ళు నన్ను ఎంతో అల్లారుముద్దుగా చూస్తూ ఉన్నారు, చాలా ప్రేమగా చూస్తున్నారు, నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, స్వేచ్ఛనిచ్చారు. నేను కూడా వాళ్ళతో చాలా చనువుగా ఉంటూ, వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చునేదాన్ని, వాళ్ళ మాటలు వినేదాన్ని, నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేసేదాన్ని, మాటలు మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేసేదంట. ఒకనాడు నేను రాజభవనంలో నుంచి బయటకు వచ్చి వీధిలో తిరుగుతూ ఉంటే కొంతమంది పిల్లలు నా వెంటబడి నన్ను ముందుకు తరమడం అంటే వెంబడించడం. నేనెంతో బాధపడ్డాను. ఒక పూల తోట కంచె మీద నుంచి లోపలికి దూకాను. ఆ తోటలో ఆ సమయంలో అంతఃపుర స్త్రీలు విహరిస్తున్నారు. అంతఃపుర స్త్రీలు అంటే ఎవరు, రాణులు, వాళ్ళ పరివారం, రాణులు చెలికత్తెలు ఉంటారు కదా వాళ్ళు. ఇది రాజభవనంలోంచి బయటకు వచ్చేసింది. ఉండవలసిన స్థానంలో ఉండకుండా బయటకు వస్తే ఏమవుతుంది, ఇలా అపాయాలే ఎదురవుతాయి. చాలా మంది పిల్లలు చూడండి, ఇంట్లో తల్లి తండ్రి ఏమన్నా వాళ్ళు కొనమన్నది కొనకపోతే చాలు, తల్లిదండ్రి మీద అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతామని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంట్లోంచి వెళ్ళిపోతే ఎలా బ్రతుకుతారు, కష్టాలే ఎదురవుతాయి, అపాయాలే ఎదురవుతాయి. అలాంటి పిచ్చి పనులు మనం ఎప్పుడూ చేయకూడదు. రాజభవనంలో అంత చక్కగా ఉంటూ ఉన్న ఈ జింక ఏం చేసింది, రాజభవనం నుంచి బయటకు వచ్చింది. పిల్లలు తరుముతున్నారు. ఇప్పుడు కొంతమంది రాళ్ళు ఇచ్చుకొని కూడా కొడుతూ ఉంటారు. ఈమెం చేసింది, ఒక పూల తోట ఫెన్సింగ్ మీద నుంచి లోపలికి దూకింది. దూకితే అక్కడ రాకుమార్తెలు ఆ తోటలో ఆ సమయంలో అంతఃపురంలో ఉన్న స్త్రీలు విహరిస్తున్నారంట. వాళ్ళు నన్ను పట్టుకొని రాజకుమారుని పడకటింటికి దగ్గరగా స్తంభానికి కట్టేశారు. ఆ అంతఃపుర స్త్రీలు ఏం చేశారు, అయ్యో ఇది బయటికి ఎలా వచ్చిందని చెప్పి మళ్ళీ తీసుకొని వెళ్ళి రాకుమారుడి భవనం దగ్గర స్తంభానికి కట్టేశారంట. ఆనాటి రాత్రి కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపులతో, చెవులు బద్దలయ్యేటంత ఉరుములతో కుండపోత వాన కురిసింది. మిరుమిట్లు గొలపడం, సొంత వాక్యాలు ఇస్తారు. కుండపోతగా అంటే ఏంటి, చాలా వర్షం పడిపోతుంది. కుండలతో పైనుంచి పోస్తే ఎంతెంత పెద్ద పెద్ద ధారలు వస్తాయో అలాంటి వర్షం కుండపోత అంటారు. నా మీద కూడా వాన చినుకులు పడ్డాయి. చల్లని గాలి వీస్తూ ఉన్నది. అప్పుడు నా చిన్నప్పుడు పరుగులు తీసిన అడవి గుర్తుకు వచ్చింది. మనకి కూడా వర్షం పడుతూ చల్లగాలి వీస్తూ ఉంటే ఎంతో హాయిగా అనిపిస్తూ ఉంటది. పిల్లలకి ఎక్కువ ఆ వర్షంలో వెళ్ళి డ్యాన్స్ వేయాలి, గెంతాలి, ఆడుకోవాలి అనిపిస్తూ ఉంటది. కానీ జలుబు వస్తే జ్వరం వస్తుందని తల్లిదండ్రులు
పంపించరు. ఎవరో చూడకపోతే వెళ్ళిపోయి వర్షంలో తడవాలని ఉంటది పిల్లలకి. దీనికి కూడా జింకకు కూడా ఇప్పుడు చిన్నప్పుడు అడవిలో ఎలా గెంతేదో, ఎలా ఆడేదో అవన్నీ గుర్తుకొస్తున్నాయంట. నన్ను కన్నవాళ్ళు, నా స్నేహితులు గుర్తుకు వచ్చారు. ఇలాంటప్పుడు నేను వాళ్ళతో కలిసి ఉంటే ఎంత బాగుండునో అనుకున్నాను. ఆ మాట నేను నేర్చిన మానవ భాషలో అన్నాను. నన్ను పెంచుకున్న రాజకుమారుడు నా మాటలు విన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఈ వింతను కొలువు కూటంలో చెప్పాడు. పెద్దల సూచన ప్రకారంగా నన్ను అడవిలో విడిచిపెట్టమని తన సేవకులకు చెప్పాడు. ఈ విధంగా మళ్ళీ నేను పుట్టిన అడవికి వచ్చాను. స్వేచ్ఛగా బతికాను. ఒక వేటగాడు తరుముతుండగా బెదిరి మీ దగ్గరికి వచ్చాను. తరువాత సంగతి అంతా మీకు తెలిసిందే అని చెప్తుంది. అప్పుడు ఏం చేసిందంటే వర్షం పడుతూ ఉంటే అబ్బా మా వాళ్ళందరి దగ్గర ఉంటే అడవిలో ఎంత బాగుండేదో, నన్ను ఇక్కడ బందీగా కట్టేశారు, నేను గెంతలేకపోతున్నాను, నాకు నచ్చినట్టు స్వేచ్ఛగా ఉండలేకపోతున్నాను అని మనుషుల భాష, మానవ భాష అంటే మన భాష నేర్చుకుంది కదా, మాటల్లో బయటకు అనేసరికి రాకుమారుడు విన్నాడంట. అయ్యో మనం ఇంత బాగా ఇంత ప్రేమగా చూసుకుంటూ ఉన్నా దీనికి దిగులుగా ఉంది. అయితే మనం ఎంత ప్రేమగా చూసినా ఆ జంతువులు వాళ్ళ తల్లిదండ్రులు ఆ జాతి వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో ఉంటేనే అవి సంతోషంగా ఉంటాయి. కాబట్టి కొలువు అంటే అంటే మీటింగ్లో, ఆస్థానంలో మీటింగ్లో చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి విడిచిపెట్టామంటే అప్పుడు వాళ్ళు నన్ను తిరిగి మళ్ళీ నా తల్లిదండ్రులు, మా కుటుంబ సభ్యుల దగ్గర అడవిలోకి నన్ను విడిచిపెట్టేశారు. అలా హ్యాపీగా పెరుగుతూ ఇంతవరకు ఉన్నాను. ఒకరోజు వేటగాడు నన్ను తరుముతూ ఉండడం వల్ల మీ దగ్గరికి వచ్చాను. అక్కడి నుంచి మనం అంతా కలిసే ఉన్నాం, మీకు తెలిసిందే అని చెప్పి దాని చిన్నప్పుడు జరిగిన కథను అది చెప్పింది. ఇక్కడ ఆలోచించండి, చెప్పండి, చూడండి. కన్నవాళ్లకు స్నేహితులకు దూరంగా ఉంటే కలిగే బాధ ఎలా ఉంటుంది? రాజకుమారుడు చేసిన పని మంచిదా చెడ్డదా వివరించండి. ఆలోచించండి, ఒకసారి సొంత మాటల్లో రాయడానికి ప్రయత్నించండి. సెక్షన్ 3. చిత్రాంగుడు హిరణ్యకం లఘుపతనకు మాట్లాడుకుంటూ మెల్లగా తిరిగి వస్తూ ఉండగా మంథరకం ఎదురుపడింది. స్నేహితులను చూసి ఊపిరి పీల్చుకుంది. అది త్వరగా నడవలేదు కదా, పాకుతూ వస్తుంది. ఏమైందో అని. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు ఎదురయ్యేసరికి అమ్మయ్య అనుకుంది. కానీ ఎలుక మాత్రం తాబేలును కోప్పడింది. ఏం కొంప మునిగిపోయిందని వచ్చావు నువ్వు? మేం వస్తూనే ఉన్నాం కదా అంది. తల్లి, ఇప్పుడు నీకేమైంది అనుకొని ఇప్పుడు వచ్చేస్తున్నావు? మళ్ళీ నువ్వు వేటగాడు వస్తే మేము ఎలాగైనా తప్పించుకుంటావు, నువ్వు త్వరగా పరుగులు పెట్టలేవు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు అని గద్దించింది. వీళ్ళ సంభాషణ ఇట్లా సాగుతుండగానే వేటగాడు అటువైపు రావడం కాకి చూసింది. వేటగాడు వస్తున్నాడు. వడివడిగా నడవండి అని స్నేహితులను కాకి తొందర పెట్టింది. ఇంతలో వేటగాడు రానే వచ్చాడు. ఎలుక కలుగులోకి దూరింది. కలుగు అంటే కన్నం, రంధ్రం. జింక దాక్కుంది. తాబేలు మాత్రం భయంతో నిలిచిపోయింది. తాబేలు దాక్కోవాలంటే దానికి మడుగు ఉండాలి, కొలను. మడుగు అంటే కొలను. ఆ కొలను ఉంటేనే నీటిలోకి టక్కుని జారిపోద్ది. ఇది ఇప్పుడు కొలను ఎక్కడో ఉంది, ఇది ఇక్కడికి వచ్చింది. అందుకే ఎలుక కోప్పడింది. ఎలుక ఎక్కడో దగ్గర కలుగు రంధ్రంలోకి వెళ్ళిపోద్ది. కాకి ఎగిరిపోద్ది. జింక పరిగెట్టి వెళ్ళిపోగలదు. కానీ తాబేలు మాత్రం వేగంగా వెళ్ళలేదు. కాబట్టి అది తప్పించుకోవాలంటే పక్కనే మడుగు అంటే కొలను ఉండాలి. ఇప్పుడు అది లేదు కాబట్టి అలా నిలిచిపోయింది. వేటగాడి దగ్గరికి వచ్చాడు. దాన్ని పట్టుకొని వింటికి కట్టుకున్నాడు. ఉన్నట్టుండి ఇంకో ఉపద్రవం వచ్చినందుకు స్నేహితులంతా నివ్వెరపోయారు. ఉపద్రవం అంటే ప్రమాదం, నివ్వెరపోవడం అంటే మళ్ళీ ఆశ్చర్యపోయారు. అబ్బా, ఇప్పుడు వరకు వచ్చిన బాధలు తప్పాయి, హాయిగా ఉన్నామంటే ఇంకొక తలనొప్పి వచ్చి పడింది అని నివ్వెరపోయారు. మిగిలిన ముగ్గురు స్నేహితులు వెంటనే చురుగ్గా ఆలోచించారు. ఎలుక ఒక ఉపాయం చెప్పింది. ఆ ఉపాయం ప్రకారం కొంత దూరంలో వేటగాడు వెళ్లే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలా పడి ఉంటే కాకి జింక మీద వాలి దాని కళ్ళు పొడుచుకుని తింటున్నట్టు నటిస్తూ ఉన్నది. ఇప్పుడు ఎలుక ఒక ఉపాయం చెప్పింది. సరే, ప్రమాదం వచ్చింది, దీన్ని ఇప్పుడు మనం ఎలా బయటపడాలన్నది ఆలోచించాలి. మిత్రమా, మీరు ఎలా చేయండి. జింక ఏం చేయాలంట? మడుగుకి, కొలనికి దగ్గరలో అది చచ్చిపోయినట్టు పడి ఉంటది. కాకి నువ్వేం చెయ్యాలి? చచ్చిపోయిన ఆ జింకను నువ్వు పొడుచుకొని తింటున్నట్టుగా, దాని కన్నుని పొడుచుకొని తింటున్నట్టుగా నువ్వు అక్కడ ఉండు, నటించు. వేటగాడు చూస్తాడు. ఎదురుగా జింక దొరికినందుకు మురిసిపోతాడు. ఎందుకంటే జింక చచ్చిపోయింది, కాకి పొడుచుకొని తింటుంది కాబట్టి. చచ్చిన శవాల్ని, చచ్చిన కళేబరాల్ని పొడుచుకొని తింటది కదా కాకి. అందుకు ఎలుక ఈ ఉపాయం చెప్పింది అనమాట. మడుగుకి దగ్గరలో పడుకోమంది. అప్పుడు వేటగాడు ఎలాగూ వచ్చి వాడి భుజాన వింటికి అంటే ఆ కర్రకి కట్టుకున్న వలలో ఉన్న తాబేలుని కింద పెట్టి జింక కోసం వెళతాడు. అప్పుడు నేను వెళ్ళి ఆ వలతాళ్ళు కొరికేస్తాను, మడుగులోకి జారుకుంటది. అప్పుడు జింక వేగంగా పారిపోవచ్చు, కాకి నువ్వు ఎగిరిపోవచ్చు అని ఎలుక ఈ ఉపాయాన్ని చెప్పింది. ఎలుక చెప్పిన ఉపాయం ప్రకారం
వేటగాడు వెళ్లే దారిలో ఒక చెరువు దగ్గర జింక చచ్చిన దానిలా పడి ఉంటే కాకి జింక మీద వాలి దాని కళ్ళు పొడుచుకుని తింటున్నట్టు నటిస్తూ ఉన్నది. వేటగాడు అది చూసి ఎదురుగా జింక దొరికినందుకు మురిసిపోయాడు. అబ్బా, ఇంత పెద్ద జింక దొరికింది నాకు, ఈ తాబేలు ఈ చిన్నదే, ఈ రోజు నా కల ఫలించింది, పెద్ద జింక దొరికిందని చాలా మురిసిపోయాడంట, సంతోషించాడు. జింకను భుజానికి ఎత్తుకుందామని తాబేలును కింద పెట్టి జింక వైపు నడిచాడు. ఇంత పెద్ద జింక దొరికింది, ఆ జింకను నా భుజానికి తీసుకొని రావాలని చెప్పి భుజాన్ని ఉన్నటువంటి తాబేలును కింద వదిలేసి జింక వైపు వెళ్ళాడు. అది చూసి ఎలుక తాళ్లను కొరికింది. తాబేలు మడుగులోకి జారింది. ఎలుక కలుగులో దూరింది. కాకి కావుమంటూ ఎగిరింది. జింక చెంగున ఉరికింది. జింక దగ్గరికి వెళ్లే లోపు తాబేలుని ఇక్కడ వలలో ఉన్న తాబేలుని కింద పెట్టి జింక దగ్గరికి, అంటే ఆ మడుగు దగ్గరికి, ఆ కొలను దగ్గరికి వెళ్లే లోపే ఎలుక వచ్చేసి ఇది కొరికేస్తే మడుగులోకి వెళ్ళిపోయింది తాబేలు. ఎలుక కలుగులోకి వెళ్ళిపోయింది. కాకి ఎగిరిపోయింది. ఆ జింక దగ్గరికి చేరుకునేసరికి జింక కూడా టక్కున లేసి ఎగిరిపోయింది. అంటే ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. ఐకమత్యంగా ఉంటే ఒకరికి ఆపద వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా ఏ రకంగా తప్పించుకోవచ్చు, ఏ రకంగా ఒకరికి ఆపద వస్తే మిగిలిన వాళ్ళంతా కలిస్తే ఏ రకంగా ఆపద నుంచి బయటపడవచ్చు, మూగజీవుల యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది, జీవకారుణ్యం కలిగి ఉండాలి, మూగజీవుల్ని మనం బంధించకూడదు, ఐకమత్యమే మహాబలం, స్నేహం అనేది చాలా అమూల్యమైనది అనేది మనకి అర్థమయ్యింది. ఇక్కడ ఇవి చేయండి, చూడండి ఇక్కడ